మరి నేటి దినములలో మనకున్నటువంటి బర్డెన్, మనకున్నటువంటి స్ట్రెస్, మనకున్నటువంటి ఫోర్స్ అంతా ఇంత కాదు. మరి చిన్నతనము నుంచే మరి స్కూల్లో, ఇంటిలో, ఫ్రెండ్స్ దగ్గర మనము ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి మరి సమస్యల బట్టి లేక శ్రమలను బట్టి మనము ఈ లోకములో చెడిపోతూ ఉన్నాము అనేటువంటిది మనము గుర్తించాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం మన జీవితంపై చూపిస్తూ ఉంటుంది. అందుకే దయతో గమనించండి, మరి దేవుని పిల్లలమైన మనము ఈ యొక్క సమాజముపై ఏమాత్రము కూడా మన మనసు పెట్టకూడదు. సమాజము యొక్క ప్రభావము మన మీద పడకుండా మనలను మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. కొన్నిసార్లు చూడండి, ఒక చోట యాక్సిడెంట్ అయింది, అందరు గుమ్ముగూడి చూస్తూ ఉన్నారు. మన దారి మనం పోకుండా ఏమైందో చూద్దామనేసి యాక్సిడెంట్ దగ్గరికి పోయి ఇట చూస్తాం. అక్కడ బ్లడ్లో, ఆ రక్తపు మడుగులో చచ్చిపోయి ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని, ఆ డెడ్ బాడీని చూసి మనం ఇంటికి వెళ్తాం. ఇంటికి పోయినాక మన బాడీ అంత ఎట్లుంటుంది చెప్పండి? మన మనసు అంత ఎట్లుంటుంది? జలతరిస్తూ ఉంటుంది. ఆ నిద్రపోయినప్పుడు ఇక అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇక నిద్ర పట్టదు, భయం వేసిద్ది. ఇక మమ్మీ దగ్గరికో డాడీ దగ్గరికో పోయి ఏంటమ్మా అంటే, డాడీ మార్నింగ్ నేను ఇలా ఒక సన్నివేశాన్ని చూశాను. గమనించండి, నా జీవితంలో కూడా ఈ లోకము వైపు చూడకుండా మనలను మనము జాగ్రత్త పరుచుకుంటే మన జీవితము ఎలాంటి శ్రమలకు, ఎలాంటి భయాలకు గురి కాదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి 55వ కీర్తన 22వ వచనములో ఒక చక్కని వాక్య భాగం ఉంది. నేను చదువుతున్నాను, దయతో మీరందరూ కూడా వినమని ప్రభునామమును మీకు మనవి చేస్తూ ఉన్నాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము. ఈరోజు చాలా మంది మన భారాన్ని మనమే మోయటం వల్ల మనము ఎదగలేకపోతున్నాం. అవునా? మనకున్నటువంటి 3 భారాలు. ఒకటి చదువు భారం, అనగా డ్యూటీ భారం, పనుల భారం. రెండవది ఆర్థికమైనటువంటి భారాలు. మూడవదిగా చూచినట్లయితే కుటుంబ భారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రతి వ్యక్తికి కలిగి ఉన్నటువంటి ఈ భారాలు, పిల్లలకైతే చదువు, పెద్దోళ్ళకైతే డ్యూటీ, ఇంకా ఇంటిలో పనులు, ఇంకా చెప్పాలి అంటే వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావం మనుషుల్ని ఏం చేస్తుందంటే మరి కృంగదీస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యము చక్కగా చెప్పబడుతుంది, నీ భారము యెహోవా మీద మోపు.
నీ భారం. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చదవలసిన పని లేదు, వినండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. విశ్రాంతి అనగా నెమ్మది. విశ్రాంతి అనగా ఒక చక్కని ప్రశాంతమైనటువంటి జీవితం. అందుకే మరి చిన్నతనము నుంచే దేవుని మందిరములో నేర్పేటువంటిది ఏమిటంటే, మీరు లోకం వైపు చూడొద్దు, చెడ్డ స్నేహాలు చెయ్యొద్దు, చెడు మనుషుల వైపు మీ మనసు ఏమాత్రమో పెట్టొద్దు. చదువుకునేవాడు చదువు లేనివాడితో తిరిగితే ఏమవుతాడు చెప్పండి? చెడిపోతాడు. చదువుకునేవాడికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏమని? పెద్దలు కనబడ్డప్పుడు సలాం చేయాలి, టైం టు టైం, మార్నింగ్ 8:45కి స్కూలు, లంచ్ టైము, టీ బ్రేకు, లేకపోతే మంచి మధ్యలో ఏముంటుంది, వాష్రూమ్ బ్రేకు, ఇంటర్వెల్, ఈ రీతిగా ఉంటాయి. అదే చదువు లేనివాడికి ఏమైనా ఉంటుందా? ఎప్పుడు పడితే అప్పుడే, ఎట్ట పడితే అట్టాగే, ఎవడ పడితే వాడే కదా. అందుకే మనము ఎవరితో స్నేహము చెయ్యాలో వారితో స్నేహము చేస్తే మనము స్ట్రెస్ కాము, బర్డెన్ ముయ్యము, అలాగే రెస్ట్లెస్ లైఫ్ మనకు ఉండదు. మన డ్యూటీ, మన చదువు, మన పని, ఈ మూడు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము ఒక చక్కని జీవితాన్ని కలిగి ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి మత్తయి సువార్తలో ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, దయతో వినండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకోనమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. కనుక ఏనాటి కీడు ఆనాటికి చాలును. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారము యెహోవా మీద మోపు. నీకు అన్ని కావాలి. ఏం తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఎట్లా బ్రతుకుదాం అని ఆలోచన ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలియను. కనుక అవన్నీ కూడా ఆయన చూచుకుంటాడు. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మరి నేను చదువుతున్నాను, దయతో వినమని ప్రభు నామమును మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చియో చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును
కావలియుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ తలంపులకు, చూసారా, మీ తలంపుల కంట ఎలా ఉంటుంది? కావలి ఉంటుంది. కనుక మీ హృదయమును, మీ తలంపులకు కావలి ఉండేటువంటి దేవుని యొక్క కృపను మీరు కలిగి ఉండాలి. అందుకే నీ పనుల భారం యెహోవా మీద వేసినప్పుడు ఆయనే సమస్తము చూచుకుంటాడు. మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన 62 కీర్తన 8వ వచనములో చూచినట్లయితే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుడు మనకు ఆశ్రయం. నీవెక్కడికి వెళ్ళవలసిన పనిలా నీ భారము యెహోవా మీద ఉంచుము. ఆయనే నీ భారమంతటిని తొలగిస్తాడు. ఈ దినం నీ జీవితంలో నీవెన్నో భారాలు కలిగి ఉన్నట్లయితే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈరోజే నీ చింత యావత్తు ఆయనపై వేయి. నీ చింత యావత్తు ఆయనకు అప్పగించినట్లయితే దేవుడే నీ పక్షాన తన కార్యములను జరిగిస్తాడు. అలాగే 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని యొక్క కుడి చెయ్యి మనలను ఆదుకుంటది. దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు కాపుదల, దేవుడే మన యొక్క ప్రాణ దుర్గం. కనుక ఆయన నమ్ముకుని మరి నీ భారం ఆయన మీద వేసి నీ చింత యావత్తును దేవునికి అప్పగించి నీ యొక్క జీవితములో నెమ్మదిని పొంది ప్రభు కొరకై సాగిపోవాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.